చూడండి, బ్రెడ్ ఆమ్లెట్ మంచి టేస్ట్గా మీ ఇంట్లో తయారు చేసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇప్పుడు బ్రెడ్ ఆమ్లెట్ రెడీ చేస్తున్నాం మనం. బ్రెడ్ ఆమ్లెట్ కావాల్సిన ఆనియన్, మిర్చి, అల్లం, కొత్తిమీర కట్ చేసి రెడీ చేసుకుందాం. చూడండి, ఇలా బాగా నీట్గా సన్నగా ఆనియన్ తరిగి పెట్టుకోవాలి. ఆనియన్ ఎంత సన్నగా తరుక్కుంటే బ్రెడ్ ఆమ్లెట్ అంత మంచి నీట్గా రెడీ అవుతుంది. బ్రెడ్ ఆమ్లెట్తో పాటు ఆనియన్ కూడా బాగా రోస్ట్ అవుతుంది. చూడండి, మిర్చి ఇలా సెంటర్కి సీలికిల్లా కట్ చేసుకొని ఇలా సన్నగా ఆనియన్ లాగా సన్నగా తరిగి ఇంకో మిర్చి ఇలాగా సెంటర్ కట్ చేసుకొని చూడండి, ఆల్రెడీ కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాం, అల్లం కూడా కట్ చేసి పెట్టుకున్నాం. ఇంకా కొంచెం సన్నగా అల్లం బాగా రఫ్ చేద్దాం. ఓకేనా? ఓకే, అన్నీ రెడీ అయిపోయినాయి. చూడండి, ఇదిగో ఎగ్ ఆమ్లెట్కి అన్నీ రెడీ చేసుకున్నాం. 3 ఎగ్ కొట్టి ఇలా బౌల్లో రెడీ చేసుకుందాం. మూడు ఎగ్ కొట్టాం. కొద్దిగా ఆనియన్, కొద్దిగా మిర్చి, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా అల్లం, మసాలా మిర్చి పౌడర్, లైట్గా సాల్ట్ కావాల్సినంత బాగా ఇలా కలిపి పెట్టుకొని బాగా ఇలా కొట్టేస్తే బ్రెడ్ ఆమ్లెట్ బాగా పొంగుతుంది. బ్రెడ్తో పాటు మీకు పూరి పొంగినట్టు పొంగుతుంది బ్రెడ్ ఆమ్లెట్. మంచి టేస్ట్గా కూడా ఉంటుంది. ఓకేనా? ఓకేనా? చూడండి, కొంచెం పెనం మీద ఆయిల్ స్ప్రే చేసుకుంటున్నాము. ఇలా లైట్గా ఆయిల్ స్ప్రే చేసిన తర్వాత చూడండి, బ్రెడ్ ఆమ్లెట్ రెడీ చేస్తాం ఇప్పుడు. ఓకేనా? ఇలా నీట్గా పెనం మొత్తం ఎగ్ వచ్చేలాగా సర్వ్ చేసుకున్న తర్వాత ఓకేనా? చూడండి, ఇది బ్రౌన్ బ్రెడ్ కూడా మంచిగా రెడీ చేసి పెట్టుకున్నాం. మంచిగా రెడీ చేసుకొని బ్రెడ్ బాగా మంచిగా రెడీ చేసుకొని పెట్టాము. పెట్టేసాము. రైట్, చూడండి, బ్రెడ్ మంచిగా రెడీ చేసుకున్నాం. ఇది బ్రౌన్ బ్రెడ్, హెల్త్కి కూడా మంచి బెనిఫిట్స్, పిల్లలకి మంచి ఆరోగ్యం కూడా. మీ పిల్లలకి ఇలా మంచిగా స్కూల్ టైంలో లంచ్ బాక్స్లో పెట్టచ్చు, బ్రేక్ఫాస్ట్గా కూడా పెట్టచ్చు మీరు. రైట్, చూడండి, బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయింది. మంచిగా నీట్గా ఇట్లా దోశని పైకి లేపేసి కదా మంచిగా ఫోల్డ్ చేసుకోవాలి. బ్రెడ్ ఆమ్లెట్ వెయిట్ లాస్కి ప్లస్ మంచి ప్రోటీను. వెయిట్ బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయింది ఫ్రెండ్స్. చూడండి, ఎంత మంచి నీట్గా రెడీ అయిందో. ఇలాంటి మంచి రుచికరమైన బ్రెడ్ ఆమ్లెట్ మీ ఇంట్లో రెడీ చేసుకోవాలంటే ఈ వీడియోని ఫాలో అవ్వండి. ఇది బ్రౌన్ బ్రెడ్. ఇప్పుడు బ్రెడ్ ఆమ్లెట్ చూశారు కదా మీరు, ఇది డీమార్ట్లో కొనుక్కొచ్చాను. మీరు కావాలంటే నార్మల్ బ్రెడ్ అయినా వాడుకోవచ్చు, బ్రెడ్ ఆమ్లెట్కి కూడా బ్రౌన్ బ్రెడ్ వాడుకోవచ్చు. ఇదైతే హెల్తీ ఫుడ్, పిల్లలకి ఉదయం బ్రేక్ఫాస్ట్కి కానీ మీ హస్బెండ్కి కానీ మంచిగా రెడీ చేసి పెట్టుకోవచ్చు. మీకు అందుబాటులో ఏది ఉంటే అది రెడీ చేసుకోవచ్చు. బ్రౌన్ బ్రెడ్ అయితే మాత్రం హెల్త్కి మంచిదని చెప్పేసి చూడండి, ఇది బ్రౌన్ బ్రెడ్. మీరు వెయిట్ లాస్ జర్నీలో కానీ ఉంటే ఈ బ్రౌన్ బ్రెడ్తో బ్రెడ్ ఆమ్లెట్ చేసుకోవచ్చు. ఉదయం పూట టిఫిన్ ఇడ్లీ దోశలు ఆపేసేసి బ్రౌన్ బ్రెడ్ని బ్రెడ్ ఆమ్లెట్గా లేదా నార్మల్ బ్రెడ్ అయినా సరే బ్రెడ్ ఆమ్లెట్గా వాడుకుంటే మీకు